మధ్యలో ఆంటీ గారు ఉన్నారు. దేవుడు తన పట్ల చేసిన మేలును మరి ఆ సాక్షి రూపంగా పంచుకుందాం. జాగ్రత్తగా విందాం. అందరికీ వందనాలమ్మా. సంఘం అందరికీ వందనాలు అమ్మా. మన దేవుడు చేసిన మేళ్ళన్నీ నేను మర్చిపోలేను. కానీ నా భర్త వల్ల ఏంటంటే మహోన్నతమైన కార్యాన్ని మా పట్ల మహోన్నతమైన పెద్ద దేవుని మాకు మంచి కార్యాన్ని చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన రుణం ఎలా ఎంతకైనా మేము రుణవస్తులమే. అయ్యా నా తండ్రి నాయన, నా భర్త పట్ల మంచి ఎంతో కృతజ్ఞతగా కలిగి భారంతో నా తండ్రి నాయన అని నేను ఎంతో ఏడ్చి ప్రలాపించి, అయ్యా ఈ ఒక్కసారి నాకు మేము బాప్తీసం తీసుకొని ఉండాం, మేము తప్పి ఉన్నాం తండ్రి నాయన, మా తప్పు క్షమించు, నా భర్తలకు ఈ ఒక్కసారి అవకాశం అని వేగరగా ఏడ్చి ప్రార్థన చేసుకున్న మేట ఏంటంటే, కానీ నా భర్త వల్ల 1.5 లీటర్ కక్కున్నాడు రక్తం. కక్కుని ఆయనకి ఎంతో పరిస్థితిలో ఉండగాని దేవుణ్ణి అడుక్కుని హాస్పిటల్కి వెళ్ళాం. ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ కాడూరు హాస్పిటల్కి వెళ్ళాం. కాడూరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేవమ్మా, అవి సర్జరీలు అవి లేవమ్మా, ఇమ్మీడియట్గా ఎన్ఆర్ఐ పోండి అన్నారు. ఎన్ఆర్ఐ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఒక రాత్రి అంతా ఇక అక్కడ రూమీ పోయిపోయికే ఇక ఏడిగా ఒక రూమ్లో ఉండాం. ఇక తెల్లారి చేర్చుకోరా ఏం చెబుతాడని ఇద్దరం ప్రలాపించి, అయ్యా ఒక్కసారి మాకు దయచే తండ్రి, మాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి నాయన, మమ్మల్ని మరిచిన తల్లి మరిచిన తండ్రి మరిచిన నువ్వు మరవనన్నావుగా దేవా, నీ స్తోత్రం నాయన. అయ్యా నా భర్త పట్ల నాయన ఏ తప్పులు ఉండయో నా తండ్రి మా క్షమించిన ఆయన, ఒక్కసారిగా అవకాశం అయ్యా అని చెప్పి ఎంతో ప్రలాపించి ఏడ్చాను. ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నా భర్త ఆ రాత్రి ఎంతో బాధపడుతున్నాడు. చలి జ్వరం వచ్చి ఆ రూములు అందరూ చూసి అయ్యో చాలా బాధపడుతున్నాడని ఎంతో వాళ్ళు పక్కన వాళ్ళు కూడా బాధపడి అన్నారు, ప్రార్థన చేశారు వాళ్ళు కూడా. తండ్రి నాయన అతను ఎంతో బాధపడుతున్నాడని చేసినా కానీ దేవుడు మేలును మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని చేర్చుకున్నాడు. కానీ డాక్టర్ వల్లగా ప్రారంభ డాక్టర్గా ఇమ్మీడియట్గా మాకు తెల్లారి పొద్దున రాత్రి అంతా ఉన్నాము, ప్రార్థన చేసుకున్నాను. ఆ తెల్లారి పొద్దున మళ్ళీ మాకు రూమ్ ఇచ్చారు, 55వ నెంబర్ రూమ్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా ఈరోజే నీకు సర్జరీ అని చెప్పారు డాక్టర్ గారు. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, ఇక ఆమెతో చేసిన తర్వాత పోయి చెప్పిన తర్వాత ఇక ఆయన అన్నాడు, అమ్మా ఇది సీరియస్ కేసు, కానీ ఏంటంటే సీరియస్ కాబట్టి నీ వెనకెడితే నీ పిల్లలు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. ఎవరు రాలేదయ్యా అన్నాను. అంటే అమ్మా ఇది సీరియస్, అతనికి ఆయాసం దొప్పు అన్నీ ఉండయి, గుండె జబ్బు అన్నీ ఉండయి, కానీ నేను మటుకి నమ్మకం చెప్పలేను. పోతా యాక్సిడెంట్ అయితే నేను చెప్పగలుగుతానా? అది నేను చెప్పలేను. అది నీ ఇష్టమైతే నేను చేస్తాను, నీ ఇష్టమైతేనే చేస్తా, లేకపోతే మందుల ద్వారాగా ఇదైతే. కానీ ఇంకొక సర్జరీ కూడా చేశాను, సెక్స్ అయింది, నువ్వు ఏడవద్దు, కానీ నీకు ఏం బాధ లేదు, నేను చేస్తాను, చెప్పు, నమ్మకం చెప్పు అమ్మా, ధైర్యంతో చెప్పు, ఇది తిరిగి వస్తాడో రాడో తెలియదు, నువ్వు ఇష్టమైతే చేస్తా అని అన్నాడు. ఇక ఏం చెప్పలేక ఇక నిర్గుండు పడిపోయింది. ఏం చేయాలా, పిల్లకి ఏం చెప్పాలా, ఇంటికి తీసుకెళ్ళను, ఏం చేయాలో అర్థం కాల. నాకు నిరుగుండు పడిపోయింది. దగ్గరగా ఏడుచుకున్నాయా, నా భర్త పట్ల ఒక్కసారికి అవకాశం అయ్యా, మాకుంటే ఏదైనా ఉంటే క్షమించిన ఆయన అని పెద్దగా భీకరంగా యాకేసుకొని అయ్యా అందరిని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి, ఒక్కసారికి మాకు అవకాశం అయ్యా, నా పిల్లల పట్ల నా పట్ల నాకు మేలెన్నో చేసి ఉన్నావు, మాకు మేలు మర్చిపోయి ఉన్నావు తండ్రి, ఈ ఒక్కసారి మాకు అవకాశం అని చెప్పి ఏడ్చుకున్నా. నా భర్త కూడా అన్నాడు, నేను తిరిగి వస్తానా రానో తెలీదు, పిల్ల జాగ్రత్త, పిల్ల మట్టికి ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం, కానీ నేను బ్రతకను,
కానీ నువ్వు మడికి జాగ్రత్తగా ఉండు. కానీ ఏం చేస్తాడో అది నీ ఇష్టసారం అని చెప్పి ఎంతో ఇద్దరం కలుసుకొని ఎంతో బాధపడి ఏడ్చుకొని ఇక నీ ఇష్టం అని చెప్పాడు. ఇక అవంతన ఒత్తు కూడా తక్కువ ఇచ్చాడు. లోనకు రమ్మన్నాడు. నా గుండె సరిలేదు, నాకు భయం వేసిస్తుంది. లోనకు పోతున్నాడంటేనే ఎంతో బాధ కలిగి ఎంత యాతన కలిగిద్దు. కూర్చొని ఏడ్చుకుంటుండే తండ్రి నాకు ఒక్కసారి అయ్యా, నాకు ఒక్కసారి తండ్రి నాయనా నాయనా అని ఏడ్చి తిరిగి మళ్ళీ బయటకు వచ్చిందా అక్కడ నాకు నమ్మకం లేదు తిరిగి వస్తాడని. కానీ డాక్టర్ గారు అన్నాడు, ఏం కాదమ్మా, తగ్గిద్ది, నీకు భర్త వల్ల నీకు న్యాయం జరిగిద్దని నేను నమ్ముకున్న దేవుడు. ఇక సంతోషంగా చేసాడు. చేసిన తర్వాత ఇక డాక్టర్ గారు వచ్చి చెప్పాడు, ఏం బాధ లేదు, నర్సయ్య గారు మాట్లాడమని ఒత్తిడి చేశాడంట. చేస్తంటే కానీ అది సీరియస్ అయినా కూడా ఎంతో రక్తం చిందించుకొని ఆ పైపులు దొరుకుతున్నారు, బాధపడుతున్నాడు. అయినా అక్కడ వేరే వాళ్ళని అడిగా, ఎట్టుందయ్యా చేస్తున్నారంటే రక్తం ఆగట్లేదమ్మా. కానీ చేసాడు, మాట్లాడితే తక్కువ మొత్తు ఇచ్చి చేసాడు. చేసిన తర్వాత నవ్వుతా వచ్చి చెప్పాడు, కానీ ఒక నరం ఆపేశా, కానీ పచ్చివాతం వచ్చింది ఈ రైతు పచ్చివాతం వచ్చే నేను చెప్పలేను, కానీ నమ్మకం చెప్పలేను. అది నీ నమ్ముకున్న దేవుడు ఏం చేస్తాడో అని అన్నాడు. కానీ ఇక ఆ తర్వాత ఇక ఆ రాత్రి చేసి తీసుకొచ్చారు, రూమ్లో తీసుకెళ్ళి పండబెట్టారు. ఏం కాదు, బిస్కెట్లు ఏదన్నా కానీ ఆహారం, ఆ రేత్రి ఏదన్నా కానీ మంచినీళ్ళు వేయమన్నారు. ఇక ఆ రేత్రి తీసుకొచ్చి పండేసిన తర్వాత ప్రార్థన చేసుకున్నా. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నాకు నమ్మకం చేస్తాడు అని రూఢిగా నమ్మా. నేను రూఢిగా నమ్ముకొని ఎంతో ప్రలాపించి ఏడ్చి ప్రార్థన చేసుకుంటే నా చిన్న కొడుకు కూడా ఈ ఆపరేషన్ చేస్తారని తెలీదు. నా పెద్ద కొడుకు కూడా తీరా చేయబోయేటప్పుడు చెప్పి నేను, అయ్యా ఇట జరుగుతుంది నాన్నకి, ఇట జరిగిందని. ఇక అప్పుడు ఏం కాదు కదమ్మా, బాగానే ఉందిగా అన్నాడు. బాగానే ఉందయ్యా అన్న. చెప్పిన తర్వాత ఇంకా రాత్రి అంతా బాధపడ్డాడు. రాత్రి అంతా ఎమసపడి 2-3 రోజులు నొప్పులతో అల్లాడిపోయాడు. ఇక అన్నాడు, కానీ నాకు ఇది తగిన శిక్షే, నాకు ఇచ్చిన ఈ అవకాశం నాకు తగిన శిక్ష. నా జీవితంలో నేను నా దేవుడిని నేను మర్చిపోను. ఇక నేను ఎన్నాళ్ళైనా కూడా నా దేవునికి బాధపడతాను, ఎన్నకాలైనా నేను రుణాస్తున్నానని చెప్పి ఏడుచుకున్నాడు. లోనకు పోయేటప్పుడు భయంకరంగా ఏడిచాడు, తండ్రి ఇది ఒక్కసారి నాకు అవకాశం అని చెప్పి ఏడిచాడు. ఇక తొండి తట్టుకోలేక ఇక ఏం చెప్పుకొని అటు ఇటు కొట్టులాడతా దేవునికి మొరపెట్టుకున్నా. నా దేవుడి పట్ల మంచి కార్యాన్ని చేసాడు. అందరూ ఎదుట ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. నా దేవుడు నమ్మదగిన దేవుడు, రూఢిగా నమ్మక అన్ని కార్యాల్లో ముందరగా చేసిన వాడు, నమ్మదగిన వేడు. అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఎట్లాంటి పరిస్థితి అంటే అంకుల్ గారికి 2 సార్లు అంతకు ముందలే స్ట్రోక్ వచ్చింది. ఫస్ట్ సారి ఆయన లారీ నడుపుతారు అంకులు. శ్రీకాకుళం దగ్గరలో స్ట్రోక్ వచ్చింది. రాంగల్నే అక్కడ పక్కనే జస్ట్ ఒక 1 కిలోమీటర్లోని హాస్పిటల్ అందుబాటులో ఉంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ డాక్టర్లు అప్పుడు ఫస్ట్లో చెప్పారు, సంవత్సరం క్రితం, అయ్యా ఒక్క నిమిషం కానీ లేట్ అయినట్టయితే చేతికి దొరికేవాళ్ళు కాదు, ఎమ్మటిని హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయటం వల్ల ఆ రోజు దేవుడు అక్కడ తప్పించాడు. మళ్ళా రెండోసారి కూడా అటువంటి పరిస్థితి హాస్పిటల్కి, ఒకసారి గుంటూరు హాస్పిటల్, లలిత హాస్పిటల్ అక్కడ ఉన్నారు అంకులు. అక్కడ నుంచి మళ్ళీ ఇది లాస్ట్. ఇదేంటంటే 2 సార్లు బ్లడ్ పడింది. 2 సార్లు బ్లడ్ పడింది. ఫస్ట్ సారి పడినప్పుడు బాగానే ఉంది. తర్వాత రెండోసారి ఎక్కువగా బ్లడ్ పడిందని చెప్పారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే అంకుల్లో ఒకటేంటంటే నెమ్ముంది,
రెండోది ఏంటంటే గుండె చాలా వీక్ అయిపోయింది. ఎందుకంటే గుండెకి సంబంధించిన నరాలన్నీ కూడా పూడిపోయినాయి, పని చేయట్లా. ఇప్పుడు ఒకే ఒకటి హోల్ పనిచేస్తుంది, ఒకే ఒక హోల్. ఆ హోల్ పనిచేయడానికి ఇక్కడ మనం కాళ్ళలో నరంలో నుంచి ఆపరేషన్ చేసి పనిచేయటానికి చెప్పారు. చెప్పలేమమ్మా, మేము గ్యారంటీ చెప్పలేమన్నారు. రెండోది ఏంటంటే పక్షవాతం వస్తే రావచ్చు. ఎందుకంటే పక్షవాతం ఎందుకు వచ్చిందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఏ భాగానికైతే అందదో అది చచ్చుపడిపోయింది, దాన్నే పక్షవాతం అంటారు. పని చేయదు అనమాట, చలనం ఉండదు. ఇంక వాటికి ఆ భాగానికి చలనం అనేది ఉండదు. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటే దేహంలో ఉన్న ప్రతి అవయవం అన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి. మనం యాక్టివ్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితిలో కూడా ప్రభువారు సహాయపడ్డారు. చక్కగా ఆపరేషన్ మరి డాక్టర్ గారు నమ్మకం చెప్పలేకపోయారు. అయినా దేవుని కృప, ప్రార్థన చేసుకున్నారు, మనకి సమాచారం అందింది, తెలియపరిచారు. మనం కూడా ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసాం. దేవుని మహా కనికరం బిడ్డల మీద కుమ్మరించబడింది. ఆయన దయ కుమ్మరించాడు పరలోకం నుంచి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము అంకులు కూడా పెద్దగా ఏడ్చాయా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని, ఒక్కసారి అవకాశం ఇవ్వని దేవుని సన్నిధిలో ఏడిసి తండ్రి అని అరిశాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆయన కనికరం కలిగినోడు కాబట్టి సహాయం చేశారు. అద్భుతంగా ఈరోజు పక్షవాతం రాలేదు. రెండవదిగా మరి గ్యారెంటీ చెప్పలేనన్న డాక్టర్స్ కూడా దేవుని కృపను బట్టి చక్కగా ఆపరేషను విజయవంతంగా జరిగింది. ఈ రోజున ఈ కూడిక జరుపుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఈరోజు అంకుల్ మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే ఫోన్ మర్చిపోయారు వాళ్ళు. ఆంటీ వాళ్ళు ఉన్న వంటి రూమ్లో రాత్రి జ్వరం వచ్చేసింది, తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగలేక చలి జ్వరంతో వణికిపోతున్నాడు. ఆ రాత్రి వాళ్ళు ఒక చోట పనుకున్నారు, రూమ్ కూడా లేదు. అయితే ఫోన్ మర్చిపోయారు. ఫోన్ మర్చిపోతే ఆ ఫోన్ కూడా అక్కడ ఉన్నామంటే ఒక సహోదరి ప్రార్థనకి వెళ్ళామా, ఆ ఫోన్ ఆమె చూసి దాచిపెట్టింది, వస్తే ఇద్దామని. ఒకసారి ఇంక అంకుల్ అన్నాడు, ఇంక పోయిందిలే ఫోను, ఇంకెందుకులే అన్నాడు. అయినా ఒకసారి చూసి వస్తానని పోయిందంట ఆంటీ. పోతే మొత్తానికి అమ్మ ఏందమ్మా వచ్చామంటే ఫోను పోయిందమ్మా, మేము మర్చిపోయామంటే మేము మీకోసం చూస్తున్నానమ్మా, వస్తే ఇద్దామని నా దగ్గర దాచిపెట్టానని దేవుడు ఆ ఫోను కూడా పోకుండా దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంకుల్కి ఏ హాని కలగలేదు. తర్వాత రెండోది ఫోను బాగాలేదు, ఆయనకి పక్షవాతం వచ్చిందని చెప్పారు డాక్టర్స్, అవి కూడా రాలకుండా దేవుడు అన్ని విధాలుగా కాపాడి సంరక్షించి మన మధ్యలో నిలబెట్టాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంత కృప కలిగిన దేవుడో, ఎంత దయ కలిగిన దేవుడో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మంచిది. దేవుని బిడ్డలమైన మనం ఈ సాక్ష్యము ప్రభు మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన శక్తితో, జలరాశుల నుండి బలమైన శక్తితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. మరి
ఆ కుటుంబం ఎంతో కూడా మరి పరిచర్య మనం ఇక్కడ ప్రారంభం నుంచి కూడా వారెంతో చక్కగా సహకారంగా ఉన్నారు. అన్ని విషయాల్లో స్థలం మాట్లాడేటప్పుడు కానీ, తర్వాత ఇంకా రాయించుకునేటప్పుడు కానీ, అంకుల్ కానీ, ఆంటీ కానీ, తర్వాత నాగూరబి అక్క వాళ్ళు కానీ దగ్గరుండి చక్కగా అవన్నీ కూడా రాయించి సాక్షి సంతకాలు పెట్టి ఎంతో మరి ప్రయాసపడ్డారు వాళ్ళు. అంతేకాకుండా చక్కగా మన పరిచర్యకు కూడా వారు పెద్దలుగా చక్కగా ఉంటా ఉన్నారు. సంతోషం. ప్రభు వారిని ఇంకా వారి కుటుంబాలను ప్రభు వారిని దీవించి బలపరచును గాక. ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విధాలుగా ప్రభు వారిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారంతా? ఒకసారి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం కొన్ని మాటలు మనం వింటాం. హల్లెలూయా. ఎంతమంది ఆసక్తితో ఉత్సాహంతో ఉన్నారు దేవుని వాక్యం అంటే? ఎంతమంది ఉజ్జీవంతో ఉన్నారు? ఎంతసేపు వింటారు? తెల్లారిందాక విన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చేతులమ్మ. తెల్లారిందాక ఒకటోసారి, తెల్లారిందాక రెండోసారి, మూడోసారి, తెల్లారిందాక గుర్తుపెట్టుకోవాలి. అవునా? తెల్లారిందాక అరగంట కాదు నేను చెప్పిందమ్మో. తెల్లారిందాక ఎంతమంది ఆసక్తి కొన్ని వాక్యం వినడానికి? మంచిది, మీ అందరూ మంచోళ్ళు. అవును కదా? కొద్ది విషయాలు నేను ఎక్కువగా చెప్తాను. కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మీకు తెలియపరిచి ఈ స్తుతి కూడికను మనం ముగించుకుందాం కనుక మరి చూడండి, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 5వ వచనాన్ని ఈరోజు మనం మూలవాక్యంగా తీసుకుందాం. 145వ కీర్తన. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములు. చాలు. ఇక్కడ మనం గమనించినప్పుడు 5వ వచనాన్ని ఏం రాయబడిందంటే, ఒక్కసారి ఆ మాట మరొకసారి చదువుదాం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజున మనము దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు, మన ఎవరి అడుగుజాల్లో నడుస్తున్నామో, మనం ఎవరిని వెతుకుతున్నామో, ఎవరిని, ఏ దేవుణ్ణి మనము దేవుడుగా కలిగి ఉన్నామో, ఆ దేవునికి ఉన్నవంటి కొన్ని పేరుల్లో ఒక పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరు ఉంది ఆయనకి? యెషయా ప్రవక్త యేసు ప్రభు వారి మొదటి రాకడ గురించి ప్రవచిస్తూ ఆయన గురించి కొన్ని నామాలను ఉచ్చరించాడు. ఏలయనగా యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టిను, కుమారుడు మనకు అనుగ్రహించబడిను అని ఆయనకు కొన్ని గురించి, ఆయన నామం గురించి, ఆయనకున్నవంటి లక్షణాల గురించి కొన్ని మాటలు చెప్పాడు అక్కడ. ఏమనంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంకా సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి. చూడండి దేవుని బిడ్డలారా, మొదట్లో అక్కడ ఏముందంటే ఆయన ఆశ్చర్యకరుడు అంట. ఆశ్చర్యం అంటే అర్థం ఏమిటి? ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏమిటి? ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు. మన దేవుడు ఏం చేసేవాడు? అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యాలు చేసేవాడు. అంటే మనం కంటికి కూడా ఊహించని వంటి కార్యాలు చేసేవాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాయలు మరాఠీలు చేసేవాడు కాదు. ఆయన అర్థమవుతుందా? ఆయన మాయలు మరాఠీలు ఈ చేసే దేవుడు కాదు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలంటే అద్భుతాలు. అంటే మనం అనుకోలేదే, అరే గవక్కన ఏం, ఒకసారి మనం ఆశ్చర్యపోతుంటాం. అవునా? అవునా కదా?
మనం అనుకోనిది మనకి త్వరగా మనకు కావాల్సినది ఏదైనా కావచ్చు, మనకు దొరికినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా మనం ఫీల్ అవుతుంటాం. అవునా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవునా కదా? ఆశ్చర్యం. అవునా కదా? ఎందుకంటే ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసేవాడు ఆయన. కాబట్టి ఆయన ఎందుకు ఆయన బిడ్డల పట్ల, ఆయనను ఆరాధిస్తున్న వారి పట్ల, వారి కుటుంబాల పట్ల దేవుడు ఎందుకు ఆశ్చర్యాలు చేస్తాడు? ఈ రాత్రి మన ప్రశ్న అదే. ఎందుకు ఆయన ఆశ్చర్యాలు చేస్తాడు మన కోసము, మన పట్ల ఆయన కార్యాలు ఎందుకు చేస్తాడు? ఆయన అద్భుతాలు మన పట్ల ఎందుకు చేస్తాడు? అవునా? అంకుల పట్ల ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యం చేశాడు ఆయన. దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తిని లేవనెత్తాడు, అంకుల్ని స్వస్థపరిచి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు మన మధ్యలో సజీవునిగా దేవుడు నిలబెట్టాడు. ఇది ఆశ్చర్యం. దేవుని ఒక అద్భుతం ఇది. దేవుని యొక్క కనికరం, దేవుని కృపా కార్యాలు ఇవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన మన పట్ల ఎందుకు అద్భుతాలు చేస్తాడు, ఎందుకు ఆశ్చర్యాలు చేస్తాడని ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. చూడండి, మొట్టమొదటిగా చూడండి, ఎందుకు ఆయన మన పట్ల అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఎందుకు చేస్తాడు ఆయన? మొట్టమొదటిగా మన పట్ల ఆయన ఎందుకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు ఎందుకు చేస్తాడు? చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం? అట్టి రక్షణ, చూడండి, అట్టి రక్షణ ఎలాగొచ్చిందో చెబుతున్నాడు. ఈ అట్టి రక్షణ ప్రభు బోధించడం ద్వారా ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు గుర్తుపెట్టుకోండి, మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుడు చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనాల్లో మనం గమనిస్తే ఆయన ఎందుకు అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, మనం కంటికి అంటే మన ఊహకు అందన వంటి కార్యాలు మన పట్ల ఎందుకు చేస్తాడు అంటే, మొట్టమొదటిగా దేనికోసము ఆయన అద్భుతాలు చేస్తాడంటే ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలని దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలని అమ్మా? మనం ఏం పొందాలని? రక్షణ పొందాలని. ఎందుకంటే ప్రపంచంలో రక్షణ అన్నది చాలా విలువైనది. రక్షణ అంటే అర్థం ఏమిటి? రక్షణ పొందటం అంటే అర్థం ఏమిటి? మన ఆత్మ విమోచించబడటము, దాన్నే రక్షణ పొందటం అంటారు. క్రీస్తు రక్తముల మనం కడగబడటం, ఆత్మ రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మ రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఏ సమయంలో ఎవరు ప్రాణం విడుస్తారో తెలియదు. నేనైనా ఎవరైనా కానీ ప్రపంచంలో యావత్తులు కూడా మనం గమనిస్తే ఏ సమయంలో ఏ టైంలో ప్రాణం విడుస్తారో, ఎవరు చనిపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి రక్షణ ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షణ పొందటం వలన ఒక వ్యక్తి పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని, నీటి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఉంటే ఆ వ్యక్తి ఒకవేళ ఎప్పుడైనా కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే ఒకవేళ డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆయన అద్భుతాలు చేస్తాడంటే, మొట్టమొదటిగా ఆయన అద్భుతాలు చేసే
ఆయన అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే మనం రక్షణ పొంది పరలోకం పోతామని దేవుని యొక్క ఆశ ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని అద్భుతం ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందుతాడు కాబట్టి పరలోకం పోతాడని దేవుని యొక్క ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దాని వెనకాల ఒక అద్భుతం ఉంటుంది. దాని వెనకాల ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనిషి యొక్క పట్ల ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయాలి. ఆయన మొట్టమొదటిగా ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు మన పట్ల ఎందుకు చేస్తాడంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఆత్మ రక్షణ పొంది దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ఆరాధిస్తూ నిత్య జీవానికి వారసులుగా మార్చబడతారని దేవుని యొక్క ఆలోచన. అందుకు ఆయన ఆశ్చర్యాలు అద్భుతాలు మన పట్ల చేస్తాడు. ఈ రోజున చాలామంది మనం గమనిస్తే యేసు ప్రభువారు ద్వారా వచ్చే మనం మేలులు అన్నీ మనం పొందుతాము, కానీ రక్షణ మాత్రము పక్కన పెట్టేసేస్తూ ఉంటాం. అంటే రక్షకుడైన యేసుక్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకోలేము, ఇష్టపడం మనం. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే, రక్షణ పొందకుండా ఉంటే, దేవుడు ఈరోజు అయినా కానీ మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందండి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. నిజమైన వంటి మారు మనసు, నిజమైన వంటి పశ్చాత్తాపం పడాలి. బాప్తిసం తీసుకొని దేవుని కోసం నిలబడాలి. దేవుని రాకడ వచ్చేంత వరకు, లేకపోతే మనము ప్రభు ఇక్కడ నుంచి పిలుచుకునేంత వరకు కూడా ఆ రక్షణలో మనం కొనసాగుతూ ఉంటే, ఆ రక్షణలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే, అందుకే ప్రభు అన్నాడు అంతం వరకు సహించిన వాడే రక్షించబొందిన వాడని దేవుని వాక్యంలో రాయబడింది. నిజమైన విముక్తి అనేది ఎప్పుడు జరిగిద్దంటే మనము తుది శ్వాస విడిచేంత వరకు కూడా రక్షణలో కొనసాగినప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభు పిలిస్తే, లేదనుకో ప్రభు రాకడలో మనం ఎత్తబడినప్పుడు ఈ వస్త్రాలతో ఉన్నప్పుడు ఆయన ఆ బోర ఊదేడనుకో, ఈ వస్త్రాలు పక్కకు పోతాయి, మహిమ వస్త్రాలు ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అది డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన వంటి విముక్తి అనేది అప్పుడు జరిగిద్ది. ఈలోపు మనం ఏం చేయాలంటే ప్రభు ఇచ్చిన వంటి రక్షణ పొందుకొని ఆ రక్షణ మార్గంలో నడుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ చక్కగా మనం ఏం చేయాలంటే నడవాలి. ఆ రక్షణ కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇది మొదటిది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎందుకు అద్భుతం చేస్తాడు మన పట్ల, ఆశ్చర్యాలు ఎందుకు చేస్తాడంటే ఆత్మ రక్షణ పొందుతాడని. రెండవదిగా చూడండి, మనం గమనిస్తే రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలో కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన మన పట్ల అద్భుతాలు ఆశ్చర్యాలు ఎందుకు చేస్తాడంటే మనము విశ్వాసములో బలపరచబడటానికి. ఆయన మీద నమ్మకం, విశ్వాసులో బలపరచటం అంటే బలపరచబడటం అంటే అర్థం ఏమిటంటే మనము ఆయన మీద నమ్మకాన్ని పెంచుకోవటం. అర్థమవుతుందా? ఆయన మీద మనము నమ్మకాన్ని పెంచుకోవాలి. దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేసుకుంది, ప్రభు మన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చే కొంది, మన అవసరాలు తీర్చే కొంది, మన అక్కర్లు తీర్చే కొంది, మన ఇబ్బందులు తొలగించే కొంది మనలో ఏం పెరగాలంటే ఆయన మీద విశ్వాసం పెరగాలి, ఆయన మీద నమ్మకం పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద ప్రేమ పెరగాలి, ఆయన మీద భక్తి పెరగాలి, ఆయన మీద మక్కువ పెరగాలి మనకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే మనం విశ్వాసములో వృద్ధి చెందటానికి, మన విశ్వాసములో బలపరచబడటానికి.
దేవుని మీద దేవునికి మనము దేవుని మీద మనకు మంచి నమ్మకం అనేది ఏర్పడటానికి ఇంకా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఆయన కార్యాలు చేసే కొంది, అద్భుతాలు చేసే కొంది, దేవుని కార్యాలు మనం అనుభవించే కొంది, ఆయన కృపలు మనం అనుభవించే కొంది, ఆయన ఉపకారాలు మనం పొందుకొని అనుభవించే కొంది మనలో ఏం పెరగాలంటే దేవుని మీద భక్తి పెరగాలి. ఏం పెరగాలి? దేవుని మీద భక్తి పెరగాలి. మనం దేవుని సన్నిధి, దేవుని యొక్క భక్తి అంటే ఏంది? దేవుని చక్కగా దేవుని మందిరానికి వెళ్ళటం, చక్కగా ఆదివారం రోజు దేవుని సన్నిధికి రావటం, భక్తిగా ఉండటం. ఆయన నన్ను కాపాడాడు, నన్ను బలపరిచాడు, నన్ను రక్షించాడు, నన్ను లేవనెత్తాడు, మరణ పడకలో నుంచి, అపాయాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి నన్ను తప్పించాడని మనము ఏం చేయాలంటే మనం ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకొని, ప్రేమను పెంచుకొని ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఇంకా మనం దేవునికి దగ్గర, దేవుని హత్తుకొని మనం జీవించాలి, దేవుణ్ణి విడిచిపెట్టకుండా. ప్రైజ్ ది లార్డ్. అందుకైనా అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ రోజున మనము మన యొక్క దేవుడు మన పట్ల అద్భుతాలు చేసే కొద్దీ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం హత్తుకొని జీవించాలి. దేవుణ్ణి హత్తుకొని జీవించటం అంటే అర్థం ఏమిటంటే దేవుని పైన మన ప్రేమను పెరిగిందంటానికి రుజువు ఏమిటంటే, మన విశ్వాసం పెరిగిందంట రుజువులు ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధికి మనము అడ్డు వచ్చే ప్రతి దాన్ని తీసి పక్కన పెట్టడమే. ఇదే మనం దేవుని పైన మనం ప్రేమ పెంచుకోవటం అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి, దేవుని కార్యాలకు, దేవునికి ఏదైతే దేవునికి అడ్డం వచ్చిందో దాన్ని మనం ప్రక్కన పెట్టడమే. ఇదే మనం దేవుణ్ణి ప్రేమించటం అంటే. ఇదే దేవుని పైన మన విశ్వాసం ఉన్నామంటానికి రుజువు. అదే. జాగ్రత్తగా వింటున్నారు? నా మాటలు అర్థమవుతున్నాయా? సినన్న అర్థమవుతున్నాయా? నా మాటలు స్పష్టంగా అర్థమవుతున్నాయా? మంచిది. మనం దేవుని కార్యాలకు అడ్డం వచ్చే దాన్ని తీసి మనం పక్కన పెట్టేసేయాలి. అదే మనం దేవుని మీద మనం విశ్వాసం ఉంచామంటానికి రుజువు, దేవుని మనం వెంబడిస్తున్నామంటానికి రుజువు అదే, దేవుని పట్ల మన భక్తి కలిగి ఉంటున్నామంటానికి రుజువు అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మనం రెండవదిగా ఆయన ఎందుకు ఆశ్చర్యాలు, అద్భుతాలు ఆయన బిడ్డల పట్ల, వారి కుటుంబాల పట్ల ఎందుకు చేస్తాడంటే మనం చక్కగా భక్తిలో పెరగాలని, దేవునిలో మనం అంటుకట్టుబడి ఉండాలని. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మూడవదిగా చెప్పి నేను ముగింపుకు తీసుకొస్తా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందుకంటే మనం చాలా లేట్గా స్టార్ట్ చేసాం, అందుకని ఈ వాక్యాన్ని నేను ఎక్కడికక్కడికి తగ్గించుకొని సింపుల్గా చెప్తున్నా. మూడవదిగా ముచ్చటంగా చెప్పి నేను ముగింపు తీసుకొస్తా. చూడండి, మూడవదిగా ఎందుకు ఆయన బిడ్డల పట్ల ఆ అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడంటే చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 24-25 వచనాలు. కనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము అని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. చదవండి 25వ వచనం కూడా. అయితే వారు భయపడి ఈయన గాలి నీళ్లకును ఆజ్ఞాపించగా అవి ఈయనకు లోబడుచున్నవని ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఏం పడ్డారంట? ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారు ఆయన శిష్యులు ఒక ప్రాంతంలో సువార్తను ప్రకటించి మీరు అర్జెంటుగా దోణి తీయండి అన్నాడు.
శిష్యులకు అర్థం కాల, ఏందిరా బోధకుడు ఇంత స్పీడ్గా ఉన్నాడు ఇవ్వాలనుకుంటున్నారు. ఏంది ఇంత స్పీడ్గా ఉన్నాడు ఏందంటే, ఆయన సముద్రం, గలిలయ సముద్రము ఇద్దరినున్నారు, మనం అద్దరికి పోవాలన్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో గెరాసేనుల ప్రాంతం ఉంది, దేశం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఆయన ఉద్దేశం అది. కనుక వెంటనే ఇంక వాళ్ళు దోణి తీశారు. సాయంకాలం మనం ఆ దరికి వెళ్ళిపోవాలా, తెల్లారిలోపు వాడదీండి అన్నాడు, బండి దీన్ని అన్నారు. వాళ్ళు వాడ తీశారు, వాడెక్కారు. అది వర్షాకాలం కావచ్చు బహుశా. ఆ సముద్రం మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రంలో ఏమొచ్చిందంటే ఒక తుఫాను వచ్చింది. తుఫాన్ అంటే మనకు తెలుసుగా, సముద్రాల్లో అమ్మా ఏడా సముద్రంలో తుఫాను వచ్చింది తెలుసు కదా. సముద్రంలో వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు. అవునా కదా. మన యొక్క ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఆజ్ఞ జారీ చేస్తారు. ఏంటంటే వర్షాకాలంలో తుఫాను పుట్టింది కాబట్టి ఎవరు కూడా మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదు అని చెప్తారు. ఎందుకంటే సముద్రంలో ఆ గాలి, ఆ తుఫానికి ఆ నీళ్ళు, ఆ కెరటాలు ఎగిరెగిరి పడుతుంటాయి. అవునా కదా, పైన ఎగిరెగిరి పడుతుంటాయి. అందుకే అది ఆ నీళ్ళతో వాళ్ళు ఏడగొట్టుకుపోతారో, ఎక్కడ వాళ్ళు చనిపోతారో, జల సమాధి అయిపోతారనని అధికారులు హెచ్చరిస్తారు, వెళ్ళొద్దు అని. వాళ్ళు ఆగిపోతారు. కాబట్టి వీళ్ళు వెళుతున్నప్పుడు ఆ రాత్రి ఏమైందంటే తుఫాను, పగలు కూడా కాదు మళ్ళీ రేత్రి తుఫాను. దేవుడు బిడ్డలారా గమనించాలి. ఈ తుఫాను లేచినప్పుడు తుఫానుతో పాటు ఏమొచ్చింది, పెద్ద గాలి. ఒక పక్క తుఫాను, రెండోది ఏమవుతుంది, ఆ అలలు లెగిసి ఇలా ఓడ మీద పడుతున్నాయి. ఋతుమమ్మ ఏడబడుతున్నాయి. ఈ అలలు లెగిసి వచ్చి గాలికి ఈ ఓడలో పడుతున్నాయి. ఈ ఓడలో పడే కొంది ఓడ ఏమైపోతుంది చెప్పాలరా మీరు, ఏమైపోతుంది వాడు ఆకాశానికి పోతుందా లేకపోతే కిందకు పోతుందా? నీళ్ళలో మునిగిపోతుంది. అందుకని వీళ్ళేం చేశారు, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని చెప్పి ఆయన లేపారు. ఆయన లేచి వచ్చి ఏం చేశాడంటే, ఏం లేదు, ఆయన లేచి వచ్చి తుఫానుతో మాట్లాడాడు, గాలితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమైపోయింది అంటే, ఆ నీటి పొంగు ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అంటే ప్రశాంతంగా అయిపోయిందంట. ఎట్లా ఉందంటే, ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక చెమ్ములో ఒక రాయి వేసుకొని ఏంది గలగలగలగానే ఊపేమనుకో, ఆపిన తర్వాత ఎట్టుంటుంది మీరు రాని ఎట్టుంటుందిరా. ఇప్పుడు గ్లాసులో రాయి వేసుకొని ఊపేమనుకో సౌండ్ వచ్చింది. అవునా? ఆపిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. అవునా? అక్కడ కూడా ఆ సముద్రంలో ఆ రాత్రి కూడా అటువంటి వాతావరణాన్ని, అటువంటి పరిస్థితిని దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ అటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులు ఏమంటున్నారంటే, ఈయన ఎవరో, ఈయన ఎవరో. గాలితో మాట్లాడితే గాలి నిమ్మలమైపోయింది, నీళ్ళతో మాట్లాడితే, తుఫానుతో మాట్లాడితే తుఫాను ఆగిపోయింది, మొత్తం కూడా సముద్రం కూడా అలలు కూడా లేకుండా నిర్మానుష్యంగా అయిపోయింది. మిక్కిలి భయపడి మెలకుండా కూర్చున్నాయి అని శిష్యులు ఆశ్చర్యపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన శక్తికి మించినటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళుతున్నప్పుడు, మన ప్రాణానికి మించినటువంటి పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, అవి మన మీద వచ్చి పడుతున్నప్పుడు, మనల్ని ఉక్కిరి బిక్కిరిగా ఊపిరాడనీయకుండా చేస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక భరోసాని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక ఆధారాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఆ కార్యం చేసి శిష్యులకు ఏం కలిగించాడంటే ఆశ్చర్యాన్ని పుట్టించినట్టు మనకు కూడా దేవుడు ఎందుకు ఆశ్చర్యాలు చేస్తాడంటే, నా దేవుడు ఉన్నాడు, ఆయన బలవంతుడని నిరూపించడానికి ఆయన అద్భుతం చేశాడు అక్కడ.
ఎందుకో తెలిసిన, ఆయన మాట్లాడితే గాలి ఆగిపోయింది. సృష్టిని శాసించగలిగిన దేవుడు నీకున్నాడని తెలియజేయడానికి అద్భుతం చేశాడు అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సముద్రాన్ని కంట్రోల్ చేస్తావు నువ్వు అమ్మా. సముద్రం దగ్గరికి వెళ్తే నువ్వు కలదికి పడుతుంది దాన్ని చూసి, అవునా కాదు బుజ్జి? అంతేనా? నేను పడ్డా, మరి మీరు పడ్డారో లేదో నాకు తెలియదు. ఫస్ట్ సారి నేను సముద్రం దగ్గరికి వెళ్ళా, చీరాల సముద్రం దగ్గరికి వెళ్ళా బాప్తీసాలు ఇచ్చేటప్పుడు. సముద్రం కలిసి చూసి, సముద్రం అంటే ఏందో అనుకున్నా, నాకు తెలియదు అసలు అప్పుడు దాకా సముద్రం అంటే. ఓ నాయనో, ఆ చీరాల సముద్రం పోయి చూస్తే అసలు ఒడ్డు కానరా, అట్లా గుండెలు పగిలిపోయింది. వామ్మో, ఈ సముద్రం క్షణిద్దాం అనుకుంటా నేను అప్పుడు. ఆ సముద్రాన్ని కంట్రోల్ చేస్తావా? గాలి ఆగిపో అనగల, గాలి ఆగిపోయిద్దా? తుఫాను నువ్వు ఆగిపోమంటే ఆగిపోయిద్దా? వాటన్నిటిని శాసించగలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, ఆయనను వెంబడిస్తున్నాం. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను ధైర్యపరచటానికి, నిన్ను ప్రోత్సహించటానికి, నిన్ను బలపరచటానికి, నువ్వు కృంగిపోకుండా, నువ్వు బలహీనురాలు అయిపోకుండా, అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఒక ధైర్యాన్ని నింపుతాడు. ఏంటంటే, నా దేవుడు గాలిని కంట్రోల్ చేశాడు, సముద్రాన్ని కంట్రోల్ చేశాడు, తుఫాన్ని కంట్రోల్ చేసిన దేవుడు నా పరిస్థితులను కూడా, నా కుటుంబాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడని నీకు ఒక మంచి భరోసాని కల్పించడానికి దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన మరణపు ముళ్ళుని విరిచిన వంటి తిరిగి లేచిన వంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఇంతకన్నా ప్రపంచంలో ఇంకా అద్భుతం లేదు, దానికి మించినటువంటి అద్భుతం ఇంకా లేనే లేదు ఈ ప్రపంచంలో. యేసు ప్రభువారు సిలువలో చేసినటువంటి అద్భుతం కంటే అద్భుతం దేనికి ఏ అద్భుతం కూడా సాటి అయింది కాదు. నీ కోసం నా కోసం ఆయన ఎటువంటి ఆశ్చర్యం చేశాడంటే, ఎటువంటి అద్భుతం చేశాడంటే, తన ప్రాణాన్ని నీ కోసం నా కోసము ధారపోసి అద్భుతం చేశాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని గుండెను చీల్చుకొని బయటకు వచ్చి తిరిగి పునరుద్ధానుడే తిరిగి లేచి ఆయన నిరూపించాడు, మరణాన్ని కూడా నేను శాసించగలనని. మరణము కూడా నా ముందు ఓడిపోవాలి. ప్రపంచంలో బలమైనది ఏంటంటే మరణం, అవునా? అవునా కదా? బలమైనది ఏంటంటే మరణం. ఆ బలమైన దానిని మరణముతోనే ఆయన మరణాన్ని ఓడించినటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీకు ఒక ధైర్యం, నీకు ఒక విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నాకున్నాడు పరలోకంలో, నా తండ్రి ఉన్నాడు పరలోకంలో, నా కోసం రక్తము కార్చిన నా ప్రభు ఉన్నాడు, నా కోసం గాయపరచబడినటువంటి ఆ గాయాలోని నన్ను బాగు చేయటానికి నా ప్రభు నన్ను ప్రేమించి నన్ను ప్రాణం ఇచ్చినటువంటి నా ప్రభు నాకున్నాడు. నాకు ఏ అపాయం రాకుండా, నాకు ఏ ఆపద రాకుండా, నాకే కష్టం రాకుండా, నాకు ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నన్ను చూసిన నా తండ్రి ఉన్నాడని నీకు ఒక భరోసాని కల్పించాడు. ఈ భూమి మీద నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు పలకరించకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు నిన్ను ఉద్ధరించకపోయినా, ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, ఆయన మాత్రం నిత్యము నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల వైపు, ఈ లోక వైపు చూసి నువ్వు ఇంకా దిగజారిపోకుండా, నువ్వు ఆయన సిలువ వైపు చూసి, ఆయన ప్రేమ వైపుకు చూసి, ఆయన వైపు చూస్తే నువ్వు ధైర్యపరచబడతావని, బలపరచబడతావని దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ పట్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఆయన తన ప్రాణాన్నే మనకిచ్చేసినాడు. మనకేమన్నా ఆపదొస్తే అది కూడా ప్రపంచంలో విలువైనది ఏంటంటే ప్రాణం. ఎవరైనా కానీ నీలో ఉన్న ప్రాణాన్ని నేను నీకు ఇస్తాను, నీకు దారబోస్తానని మనలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డలైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెళ్ళైనా, స్నేహితులైనా, ఎంతమంది భూమి మీద ఎన్ని బంధాలు ఉన్నాయో,
ఈ బంధాలన్నిటికీ మించినటువంటి బంధము యేసుక్రీస్తు బంధము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ బంధాలన్నీ కూడా మనం చనిపోతే తెగిపోతాయి. ఈ బంధాలన్నీ కూడా ఒకవేళ మనం కష్టాల్లో ఉంటే వచ్చి ఈ బంధాలు ఆదుకోవు, మనం పలకరించలేవు, మనం పట్టించుకోకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క బంధము, ప్రేమ బంధం మాత్రము నిన్ను అనుక్షణము వెంటాడుతూనే ఉంటుంది, అనుక్షణము నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నీకు సహాయం చేయటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను ఎవరు పలకరించకపోయినా కానీ, నీ కష్టాల్లో, నీ కన్నెల్లో, నీ బాధల్లో ఎవరు ఆదరించకపోయినా ఆయన ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు ఆయన అద్భుతాలు చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, ఆయన తన బిడ్డల పట్ల ఎందుకు అద్భుతాలు చేస్తాడు? మొట్టమొదటిగా అంటే రక్షణ పొంది పరలోకం పోతాడని. రెండవదిగా దేవుని పైన విశ్వాసము, ప్రేమ, శ్రద్ధ, భక్తి, ఆసక్తి పెరిగిద్దని దేవుడు అద్భుతాలు చేస్తాడు. మూడవదిగా ఆయన మనకు ధైర్యం ఇవ్వటానికి. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, మన శక్తికి మించినటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళుతున్నప్పుడు భయపడకుండా వాటన్నిటిని ఎదిరించి ముందలకెళ్తూ ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు వాటన్నిటిపైన మనకు జయాన్ని ఇస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ కృతజ్ఞత ప్రార్థన